బీసీలు రాజకీయంగా ఎదగాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో గురువారం మండల అధ్యక్షుడిని నియమించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో అధ్యక్షులకు నియామక పత్రాలని సంఘం గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షుడు పోలస నరేందర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి బీసీలు రాజ్యాధికారం చేపట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తీగల శేఖర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదే శ్రవంతి, జగిత్యాల చేను జిల్లా మహిళా అధ్యక్షురాలు గుజ్జల శివరాం, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి ఇల్లందు వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రౌతు స్వప్న, సిరిగిరి గాయత్రి, పావని గౌడ్, అనురాధ, కుంభం రవీందర్, ఉయ్యాల భూమయ్య, చేను హెలపతితో పాటుగా తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు జిల్లాలోని వివిధ మండలాలలో ఈరోజు మండల అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియమించడం జరిగింది. బీసీ సాధికారిత సంఘం లక్ష్యం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బీసీ సాధికారిత సంఘంతో పాటు అనుబంధ సంఘాలైన విద్యార్థి విభాగం, యువత విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం తదితర అన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి సంఘాల ఏర్పాటు అనంతరం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గల వేములవాడలో సుమారు 10 నుండి 20 వేల వరకు గౌరవ బీసీ కులాల సభ్యులందరితో పెద్ద ఎత్తున సదస్సును నిర్వహించి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ప్రముఖ బీసీ నేతలను ఆహ్వానించి బీసీ సమస్యలపైన చర్చించి వాటన్నిటినీ సాధించుకోవడానికి కొరకు దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసి మరి ఉద్యమాన్ని ఉధృతంగా చేయడం కొరకు బీసీల భవిష్యత్తు బాగుండాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి కొరకు మరి ఎన్నో ప్రణాళికలను తయారు చేయడం జరుగుతుంది. ఏ ప్రణాళిక అయినా అమలు కావాలంటే సంఘాలు ఐక్యంగా ఉండాలి, సంఘాలు పటిష్టవంతంగా ఉండాలి. అప్పుడే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటి వరకు చూస్తే బీసీ సంబంధించిన విద్యార్థుల సమస్యలు, బీసీ యువకుల సమస్యలు, బీసీ మహిళల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి ఉపాధి లేకుండా పోతున్నది. గతంలో బీసీ కులాలు కులవృత్తులు చేసుకుంటూ రాజ్యసభలో, చట్టసభల్లో కూడా సీట్లు కేటాయించాలి. కేవలం స్థానిక సంస్థలకే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్టాన్ని తయారు చేయాలని, త్వరలో కేంద్ర ప్రభుత్వం జరిపే జనగణన కార్యక్రమంలో కులగణన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీలు ఐక్యంగా ఉండాలని, ఈ సమస్యలపై పోరాటం చేయాలని సందర్భంగా బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మరియు చేసిన బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్న ఉమ్మడి జిల్లా గత 3 నెలల నుండి అసలు బీసీలు అంటే ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండ దేవన్న ఏం చేస్తున్నాడని
ఈ జిల్లానే కాదు 33 జిల్లాలు ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల దిక్కున చూస్తున్నారు. ఎలాగైతే రాజరాజేశ్వరి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎలా మాసలో వస్తారో మరి ఈరోజు బీసీలమంతా మన మాసలోనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ 50 నియోజకవర్గాలు ఉమ్మడి 5 జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా సగం వస్తుంది, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వస్తుంది, ఉమ్మడి కర్నూలు వస్తుంది, ఉమ్మడి నిజామాబాద్ వస్తుంది, ఉమ్మడి ఆదిలాబాద్ వస్తుంది. 5 నియోజకవర్గాల్లో 5 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో 50 నియోజకవర్గాలు. ఈరోజు ఈ రాష్ట్ర కార్యాలయం ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం పనిచేస్తుంది. ఓన్లీ ఈ జిల్లాకి పరిమితం కాదు. ఇది 15 జిల్లా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ కార్యాలయంలో పనిచేయడానికి. మరి దానికి బాధ్యతగా పులస నరేంద్ర అన్న గారు ఈ ఉమ్మడి అంటే 5 జిల్లాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు 2 కోట్ల మంది, దాదాపు 1 కోటి మందికి నరేంద్ర అన్న గారు పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. అంత బాధ్యత ఈరోజు ఈ జిల్లాను అన్ని కంపెనీలు వేశాను. మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి అలాగే ఈరోజు నాకు ఒక నమ్మకం కొద్ది, నేను చిన్నప్పుడు నరేంద్ర అన్న గారిని ఒక ఆదర్శంగా సర్పంచ్గా వేసినప్పుడు తీసుకున్నాను. మన వారైతే బాగుంటుందని ఈరోజు వారికి ఒక అధ్యక్ష పదవి ఉమ్మడి జిల్లా ఓన్లీ రాజన్న సిరిసిల్ల స్టేట్లో ఉపాధ్యక్షుడు ఇస్తానంటే వద్దని చెప్పినట్టు వద్దదు, నేను ఈ జిల్లాలో పనిచేస్తాను, ఈ జిల్లాలో 136 జిల్లాలకు పనిచేయాలి అనే ఉద్దేశం కొద్ది ఆయన ఇష్టపూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా